శతక సాహితీ సరస్వతికి నమస్కారం. యాత్రాయాత్రాత లోకా ప్రకటిత వరుణత్రాస ముద్రే సముద్రే సత్వా సత్వా సహోష్ణాకృత సగరుదగస్పందదానాదధానాం హానిం హానిందితానాం జగతి పరిషదాం దానవీనాం నవీనాం చక్రే చక్రే చ నేమిష్యతుముపహరతాత్ సప్రభావ ప్రభావః. ఈ సుదర్శన చక్రం తన యొక్క ప్రయాణం చేత, స్వప్రయాణం చేత యథేచ్ఛగా ముల్లోకాలలోనూ సంచరిస్తూ ఎక్కడెక్కడ సజ్జనులకు హాని కలిగించేవారున్నా, లోకకంటకులైన ఘోర రాక్షసులు ఎక్కడ పొంచి ఏ విధంగా లోకశాంతికి హాని చేయాలని ప్రయత్నం చేసిన వారిని వెతికి వెతికి పట్టి నరికి సజ్జనులకు దేవతలకు ప్రీతిని కలిగించి విశ్వశాంతిని స్థాపించేటువంటి కార్యక్రమంలో తన స్వప్రయాణంలో నిరంతరము కూడా అదే పని మీద ఉంటూ అదే పనిలో ముల్లోకములను కూడా సందర్శిస్తూ ప్రయాణంలో ఈ లోకకంటకులను మట్టుపెట్టే కార్యక్రమంలో తన యొక్క తీవ్రమైనటువంటి తేజముతో చేతిలో పాశమును ధరించి లోకాలను వణికించేటువంటి వరుణదేవుణ్ణి కూడా వణికించుతుందిట. ఇది వరుణదేవునికి కూడా ఈ సుదర్శన తేజము అంటే ఎక్కడ ఎండిపోయేలా చేస్తుందో, తన పాశములో ఉన్న శక్తిని మొత్తము కూడా నిర్వీర్యము చేసి తను ఏమాత్రము కూడా చలనము లేనటువంటి వాణ్ణిగా చేసి తన యొక్క ఉనికి లేకుండా ఎక్కడ చేస్తుందో ఈ సుదర్శన చక్రం యొక్క తేజము అని పాశమును ధరించి లోకాలను వణికించేటువంటి వరుణదేవుడే వణికిపోతాడట ఈ సుదర్శన చక్రరాజ తేజస్సుని చూసి. అలాగే చరాచరముల్లో ఎక్కడ ఏ పదార్థము కూడా సహించలేనటువంటి వేడిని ఈ సుదర్శన చక్రరాజ తేజం కలిగి ఉంది. ఈ సుదర్శన చక్రము నుండి వచ్చేటువంటి తేజస్సు ఈ చరాచర ప్రపంచంలో ఏ పదార్థము ఏ వస్తువు కూడా దాన్ని సహించలేదు. అంత తీవ్రమైనటువంటిది ఆ వేడిమి. అటువంటి తేజస్సు కలిగినది ఈ సుదర్శన చక్రం. అలాగే రివ్వు రివ్వున ఈ సుదర్శన చక్రం ఎగురుతూ వెడుతున్నప్పుడు ఆ వేగానికి పుట్టినటువంటి గాలికి పెద్ద పెద్ద పర్వతాలు కూడా మొదళ్ల నుండి ఎగిరిపోయేటువంటి శక్తిని ఈ గాలి కలిగి ఉంటుంది. అంతటి గాలి ఉద్భవించడానికి కారణం ఏమిటంటే ఈ సుదర్శన చక్రం యొక్క వేగం. ఈ సుదర్శన చక్రం ఎలా వెడుతుంది అనంటే ఇలా వెడుతుంది అని చెప్పేందుకు వీలు లేకుండా వెడుతుంది. సూటిగా వెడుతుంది, పక్కకి వెడుతుంది, వెనకకి వెడుతుంది, పైకి వెడుతుంది, కిందకి వెడుతుంది. ఇలా అని ఎవరూ ఊహించేటువంటి పరిస్థితిలో ఇది వెళ్ళదు. ఎవ్వరి ఊహకి అందనంత వేగముతో, ఎవ్వరి ఊహకి అందనటువంటి విన్యాసములతో ఎటు పడితే అటు, ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడికి పడితే అక్కడికి, ఎలా పడితే అలా వెళ్ళగలిగిన శక్తి కలిగినది ఈ సుదర్శన చక్రం. అటువంటి ఈ సుదర్శన చక్రం ముల్లోకములను సంరక్షిస్తూ నిరంతరం ఘోర రాక్షసులను మట్టుపెట్టి లోకశాంతిని నిరంతరం కాపాడే ఈ సుదర్శన చక్రరాజం మీకు ఎటువంటి అరిష్టములు లేకుండా మిమ్మల్ని నిరంతరము అభయమైనటువంటి తన తేజస్సుతో రక్షిస్తూ మీకు ఆయురారోగ్య ఐశ్వర్యములు కలిగించుగాక.